నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా మీడియా. నేను భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రొడ్యూసర్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అఖిల్ లైఫ్కి ఏదైతే బ్యాచిలర్ లైఫ్కి స్వస్తి పలుకుతూ కొత్తగా తన లైఫ్లోకి ఒక కొత్త వ్యక్తిని కూడా ఆహ్వానించబోతున్నారు. తను ఎవరో కాదు, జైనబ్ రబ్జీ అనే ఒక ఇండస్ట్రియలిస్ట్ కూతుర్ని, అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో తన్ని ఆహ్వానించబోతున్నట్టుగా కూడా మనకైతే వాళ్ళు పోస్ట్ పెట్టినట్టు నాగార్జున గారు పెట్టారు, అఖిల్ గారు కూడా పెట్టడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. సో ఎట్లా చూడొచ్చు అంటే ఇన్ని రోజులు అసలు ఏమీ బయటకు రాలేవు తన గురించి. ఆల్ ఆఫ్ సడన్గా నాగ చైతన్య శోభిత ధూళిపాల పెళ్ళి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా వీళ్ళు ఇలా పోస్ట్ పెట్టడం అనేది ఎట్లా చూడొచ్చు అంటారు? ఏం చెప్తారు? బేసికల్గా నాగార్జున గారి ఫ్యామిలీ, అక్కినేని గారి ఫ్యామిలీ అంటే చాలామందికి చాలా రకాలుగా గౌరవం ఉంటుందండి. ఇందులో నిన్న 16 గంటలు 24 గంటల క్రితం నిన్న వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయినట్టు ఈరోజు వాళ్ళు పోస్ట్ పెట్టడము, అండ్ డిసెంబర్ 4వ తారీఖు నాగార్జున గారి పెద్ద కొడుకు నాగ చైతన్య పెళ్లి జరగడము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో. సో దే వాంట్ టు బి వెరీ ప్రైవేట్ ఫస్ట్లీ. ఎందుకంటే చాలా కారణాలు ఉండొచ్చు దానికి. దాంట్లో నాకు అనిపించిన కారణం చెప్తే ఇట్స్ ప్యూర్లీ మై పర్సెప్షన్. దృష్టి అంటారు కదా, బేసికల్గా జనాలు నరదృష్టి అంటారు కదా. ఆయన ఫ్యామిలీ మీద చాలా కాలంగా ఆ నరదృష్టి అనేది ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆయన యాక్టర్ గాను, ఇండస్ట్రియలిస్ట్ గాను, ఆయన ఉండే బిజినెస్ పర్సన్ గాను, ఏదైనా కూడా ఆయనకంటూ ఒక పేరుంది. ఇండస్ట్రియలిస్ట్గా కూడా అతనికి సాటి అతనే ఉన్నాడు అనమాట, కంపారిటివ్ టు అదర్ ఇండస్ట్రియలిస్ట్స్ ఇన్ సౌత్ ఇండియా అనుకోవచ్చు, ఇన్ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు బేసికల్గా. సో ఈ పెళ్లి కార్యక్రమాలు కానీ అండ్ అతని ఇండస్ట్రీకి సంబంధించిన మొన్న కూడా హైడ్రా పేరు మీద అతని కన్వెన్షన్ కూల్ చేయడము, అండ్ దానికి ఏమంటారు నాగ చైతన్య అండ్ సమాంత డైవోర్స్, అండ్ అఖిల్ 2016లో తన ఎంగేజ్మెంట్ బ్రేక్ మధ్యలోనే అవ్వకముందే బ్రేక్ అవ్వడము ఎయిర్పోర్ట్లో. సో దీస్ ఆల్ థింగ్స్, అండ్ మధ్యలో వాళ్ళ సినిమాలు అవి ఆడకపోవడము. అఖిల్ సినిమాలు ఏవి ఫస్ట్ నుంచి చూసుకున్నా ఏది అంత మంచి పేరుగా తెచ్చుకుంది ఏమీ లేదు. అండ్ మధ్యలో వివాదాల్లోకి లాక్కోవడము, అండ్ బిగ్ బాస్ వివాదంలో కూడా నాగార్జున్ని 7లో చాలా బయాస్డ్గా ఉన్నారని మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఒక నరదృష్టి కోణంగా చూసి. సో కొంతమంది కళ్ళు మంచిగా ఉంటాయి, కొంతమంది మాటలు మంచిగా ఉంటాయి. సో వై వీ వాంట్ టు రివీల్ ఆల్ దీస్ థింగ్స్ అవర్ పర్సనల్ లైఫ్? జనాలకు కావాల్సింది ఏంటి? అఖిల్ పెళ్లి కావడం, నాగార్జున రెండో కొడుకు పెళ్లి చేయట్లేదు, నాగార్జున రెండో కొడుకుకి ఏవేవో అనుకుంటున్నారు, ఆయన అసలు సినిమాలు యాక్ట్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, ఎందుకున్నాడు అనే దానికంతా ఒక తెర దించుతూ ఈరోజు ఒక పోస్ట్ పెట్టారు. దట్ అఖిల్ పెట్టాడు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో అంతా పెట్టారు. దట్ నాకు నా జీవిత భాగస్వామి దొరికింది, తన పేరు జైనబ్ రబ్జీ, ఒక ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ కూతురు, అండ్ హీజ్ ఏ ఫార్మర్ అడ్వైజర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇతనే అడ్వైజర్ అనమాట, అంటే ఫార్మర్ అడ్వైజర్ అన్నిట్లో. ఈజ్ అ బిగ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఓనర్. సో ఆయన కూతురు. ఈ అమ్మాయి కూడా ఇండియా, దుబాయ్, లండన్లోనే పెరిగింది. హైదరాబాద్లో పుట్టినా కూడా అమ్మాయి పెరిగిందంతా కూడా ఇండియా, దుబాయ్, లండన్. అండ్ అమ్మాయి కూడా ఒక ఆర్టిస్ట్, కంటెంపరీ యాక్టింగ్లో అమ్మాయి కోర్స్ నేర్చుకుంది, చేసింది కూడా. అండ్ షీఈ్ హ్యావింగ్ అవర్ ఓన్ బిజినెస్ అండ్ యాక్టింగ్ థింగ్స్. కానీ ఇక్కడ జనాలు ఇప్పుడు ట్రోల్ చేయడం అంటే, నేను పొద్దున్న చూసిన న్యూస్కి ఇప్పుడు ట్రోల్ చేయడం ఏంటంటే అఖిల్ కన్నా 9 ఏళ్ళు పెద్దది, బికాస్ ఈస్ 39 ఇయర్స్, అబ్బాయికి 30 ఇయర్స్ యాక్చువల్గా. సో 9 ఇయర్స్ పెద్ద అమ్మాయిని చేసుకుంటున్నాడు. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ద రిలేషన్షిప్. యూనో ఆ బాండింగ్, వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఎట్లా ఏర్పడింది, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి ఉంటుందండి, ఉండకుండా అయితే ఉండదు కదా. సో దేవుడు అందరికీ అన్నీ ఇచ్చాడు. దేవుడు అందరికీ అన్నీ ఇచ్చేస్తే ఇంకా దేవుడు ఎందుకు? వై విల్ గో అండ్ ప్రే గాడ్? కొంతమంది చాలా డబ్బు ఉంటుంది కానీ మనశ్శాంతి ఉన్నాడు, కానీ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళి మొక్కుంటారు? నాయన నాకు కొంచెం మనశ్శాంతిని ఇవ్వు అనుకుంటారు. కొంతమందికి మనశ్శాంతి ఉంటుంది కానీ డబ్బు ఉండదు, కొంతమందికి రెండూ ఉండవు. సో ఇంకన్నీ వచ్చేసినప్పుడు ఎందుకు? అఖిల్ జీవితంలో కూడా చాలా జరుగుంటాయి. అతనికి యాక్టింగ్ రాదంటారు, అతనికి మాట్లాడడం చేత కాదంటాడు అతను. బట్ హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ హీఈస్ వెరీ కామ్ గోయింగ్ పర్సన్, లైక్ హిస్ మదర్. అమల గారు ఎంతగో అఖిల్ కూడా అట్లే ఉండేవాళ్ళు. సో ఈ ఇండస్ట్రీలో చూస్తుంటాం కాబట్టి మేము బేసికల్లీ. అలాంటిది ఇప్పుడు ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకోబోతున్నాను అంటే ఆనందించకుండా ట్రోలింగ్స్ చేయడము, 9 ఏళ్ళ పెద్దదాన్ని చేసుకుంటున్నావు, నీకేం దొరకలేదా, అది ఇదని మాట్లాడడం, ఇట్స్ ఎ రాంగ్ థింగ్. They are enjoying, they are celebrating, they want all your blessings.
ఆ ఫ్యామిలీకి మీ బ్లెస్సింగ్స్ కావాలి. నువ్వు ఒక మనిషికి నీ వైపు నుంచి కంగ్రాచులేషన్స్ కానీ, ఆల్ ద బెస్ట్ కానీ, విషింగ్ ద బెస్ట్ లక్ కానీ చెప్తే అది ఒక బ్లెస్సింగ్ కింద. అవును, అంతే కదా, వాళ్ళేం నీ దగ్గరకు వచ్చి చెడు చేయట్లేదు కదా. సో అది వాళ్ళ ఫ్యామిలీ పరిధిలో నిన్నంత వాళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే ఈ ఇయర్ ఇద్దరు కొడుకులకి నుంచి శుభవార్త చెప్తాను అని నాగార్జున గారు లాస్ట్ టైం తన సినిమా సంక్రాంతికి రిలీజ్ అయినప్పుడు చెప్పాడనమాట. బేసికల్గా 2024 సంక్రాంతికి మొన్న సినిమా రిలీజ్ అయింది కదా, ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు చెప్పాడనమాట, ఈ ఇయర్లో ఇద్దరు కొడుకులది మేము శుభవార్త చెప్తాను అని. ఆయన అనుకున్న ప్రకారమే ఇయర్ ఎండింగ్లో ఒక కొడుకు పెళ్ళి, ఒక కొడుకు ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఈ పెళ్ళైన వెంటనే వాళ్ళ పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేస్తారనుకుంటా. సో ఈ నాగచైతన్య శోభిత పెళ్ళి కూడా క్లోజ్ పీపుల్ అండ్ అన్నపూర్ణ స్టూడియోస్లోనే చేస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ఇవన్నీ కాదు అని కొన్ని వార్తలు వినపడుతున్నాయి. అవి మ్యారేజ్ అయితే కానీ తెలియదు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ కూడా కరెక్ట్గా ఇంకొక 10 నిమిషాల ముందున్నాగా అప్పుడు మీడియాకి ఇన్ఫార్మ్ చేశారు. దే డి నాట్ ఇన్ఫార్మ్ ప్రయర్. చాలా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైతే రూమర్స్, ట్రోలింగ్స్ ఇట్లా అవుతున్నాయని, అందుకు నిజంగా వాళ్ళు అన్ని ప్రైవసీ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆర్టిస్ట్ యొక్క లైఫ్ అంతే కదండి. ఇప్పుడు ఆర్టిస్ట్ లైఫ్ ఇస్ ఎ కంప్లీట్ పబ్లిక్ అని చెప్పి అన్ని పెట్టేయలేం కదా. ఎంతవరకు చూపించగలమో అంతవరకే చూపించాలి ఆర్టిస్ట్కి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇన్స్టాగ్రామ్ కానీ, స్నాప్చాట్ కానీ, ట్విట్టర్ కానీ ఏమైపోతుందంటే వాళ్ళ ప్రైవేట్ లైఫ్లో కూడా ఏమేమి జరిగిపోతున్నాయని తెలుసుకోవాలనుకుంటారు జనాలు. బట్ ఇట్ ఈస్ నాట్ రాంగ్, ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ కరెక్ట్. ఎందుకంటే ఎంతవరకు తెలుసుకోవాలి అంతవరకు తెలుసుకో. ఇప్పుడు ఆయన ఎక్కడ బట్టలు కొన్నాడు, ఆయన ఏ బట్టలు వేసుకుంటున్నాడు, ఆయన ఓకే ఇంత స్టైలిష్గా రెడీ అవుతారా, ఈ కార్లో వెళ్తారా, అది నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకొని దాన్ని నువ్వు సంపాదించుకొని ఎర్న్ చేసుకోవాలనుకోలే. కానీ అతని పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ఇది జరిగింది, వీడు చూడు మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నాడు, ఇది కూడా విడిపోతుంది, దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండి. అసలు మాట్లాడకూడదు. నీకు చేతనైతే బ్లెస్ చేయి, కంగ్రాచులేషన్స్ చెప్పు, హ్యాపీగా ఉండమని చెప్పు, తన లైఫ్ని బ్లెస్ చేయి. ఇలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల వాళ్ళ లైఫ్ ఇంకా బాగుంటుంది అండ్ ఆ ఫ్యామిలీ ఇంకా బాగుంటుంది. వాళ్ళు మంచి మంచి సినిమాలు ఇస్తారు మనకు. మీ ఆదంతోనే కదా సినిమాలు తీస్తారు జనాలు. నువ్వు తొక్కేస్తుంటే ఎట్లా సినిమాలు తీసి. ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ ఆర్టిస్టులు అండి, మంచి మంచి ఆర్టిస్టులు అండి. మీ ట్రోల్స్ వల్లే బయటికి రావట్లే, సినిమాలు చేయట్లా. ఐ కాంట్ నేమ్ దెమ్ అనమాట. మొన్న కూడా జీ తెలుగు ఒక ఫంక్షన్లోకి వచ్చారు. వాళ్ళ మదర్ ఎంత బాధపడుతుంటుంది, నా కొడుకు ఇంత పెద్ద స్టార్ హీరో ఇప్పుడు ఏం సినిమాలు చేయట్లేదు అని చెప్పి. దేర్ ఆర్ సర్టైన్ ఆర్టిస్ట్. సో వాళ్ళు ఏం పట్టించుకోరండి జనరల్గా. ఇప్పుడు నేను యాజ్ ఏ సినిమా విశ్లేషకుడుగా ఆర్ఎల్స్ సినిమా ప్రొడ్యూసర్గా నేను నాగార్జున గారి తరఫున ఏం మాట్లాడట్లేదు కానీ, బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు ఈ ట్రోల్స్ అన్నీ కూడా ఏం పట్టించుకోరు. బట్ ద ప్రైవసీ ఈ చెప్పకపోవడానికి కారణం అనేది నేను ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్లోకి వెళ్ళి ఉంటాయి. ఎందుకు జనాల్లోకి వెళ్ళి అవ్వడము. అండ్ వాళ్ళు కూడా డేటింగ్లో ఎప్పుడున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎక్కడ ఐ లవ్ యూ చెప్పుకున్నారు అనే ప్రశ్నల కన్నా కూడా హ్యాపీగా ఉండాలి. సో వాళ్ళ లైఫ్ మంచిగా లీడ్ చేయాలి, వాళ్ళ నుంచి ఇంకా మనం మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయాలి అని మనం అనుకుంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. అండ్ మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు బోత్ కపుల్స్, నాగ చైతన్య అండ్ శోభిత ధూళిపాల. ఇప్పుడు శోభిత అక్కినేని అవుతుంది అండ్ అఖిల్ అక్కినేని అండ్ జైనబ్ రవ్జీ. సో ఇప్పుడు జైనబ్ అక్కినేని కూడా అవుతుంది ఆమె. సో బట్ కాస్ట్ ఫీలింగ్ ఇవన్నీ పక్కన పెట్టేసి బ్లెస్ దెమ్. My heartily congratulations to Akkineni's family. At least at the end of the year they are seeing lot many flowers in their life and family. Thank you. Right, Andy. Thank you, sir. Thank you so much.